హలో, వెల్కమ్ టు విశ్వభారత్ టీవీ. నేను మీ జషన్. ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం మహిళలకు ఫ్రీ బస్ కేటాయించడం వల్ల మహిళలందరూ చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నారు. అయితే ఈ ఫ్రీ బస్ కేటాయించడం వల్ల తాము రోడ్డున పడ్డామని ఆటో డ్రైవర్లు, క్యాబ్ డ్రైవర్లు వెల్లడించారు. సో వాళ్ళు ఏ విధంగా ఉన్నారో వారి నోటంటే తెలుసుకుందాం రండి. ఫ్రీ బస్ పెట్టడం వల్ల ఆటో డ్రైవర్లు 80% ఆదాయం కోల్పోయారండి. 80% ఆదాయంతో పాటు ప్రతి ఒక్క ఆటో డ్రైవరు ఆడవాళ్ళు పుస్తకాలు తాకట్టు పెట్టి ఈరోజు బండ్లు కొనుక్కొని వ్యాపారం చేస్తాను. ఈ శ్రీశక్తి పథకం పెట్టడం వల్ల 80% ఆదాయం కోల్పోవడం కాకుండా నిన్న చంద్రబాబు నాయుడు గారు అనంతపురంలో ఆటో డ్రైవర్లకు వాహన మిత్ర కింద 15,000 రూపాయలని ప్రకటించారు. ఎప్పుడు ప్రకటన మిగులుతుంది, కానీ మీరు ఆనందంగా ఉన్నారంటే నిన్న అనంతపురం సభలో ఎవరైనా ఒక ఆటో డ్రైవర్ అయినా ఉన్నారు అక్కడ. వాళ్ళు టీడీపీ కార్యకర్తలు పెట్టి నేను 15,000 ఇస్తాను, మీ ఆటో డ్రైవర్లు సంతోషంగా ఉన్నారంటే ఎక్కడ ఉంటారండి? చెప్పడమే కాదు కదా, అది అమలు జరగాలి. ఒకటి. రెండోది ఏంటంటే ఇప్పుడు అమ్మఒడి అయినా ఇది రైతు భరోసా అయినా షరతులతో కూడా వేస్తున్నారు. కరెంటు బిల్ 300 యూనిట్లు వస్తే వాహన మిత్రకు అనర్హులు అని చెప్తున్నారండి. షరతులతో కూడిన కాకుండా మామూలు అర్హులైన వాళ్ళందరికీ 15,000 వేయాలని చంద్రబాబు నాయుడు గారిని మేము కోరుకుంటున్నాం. సంవత్సరంలో 4 రూపాయలు పడుతుందండి. సంవత్సరంలో 4 రూపాయలు అది పడుతుంది మాకు. 15,000 రూపాయలు అంటే నెలకు 15,000 కాదండి, సంవత్సరానికి 15,000 అంటే సంవత్సరంలో 4 రూపాయలు 8 రూపాయలు మాకు పడుతుందండి. అది కాదు, మేము ఆల్రెడీ 80% ఇన్నాళ్ళు 500 రూపాయలు పట్టుకెళ్తే ఇప్పుడు 100 రూపాయలు పట్టుకెళ్ళడం చాలా ఇబ్బంది అవుతుందండి. ఎందువల్లంటే ఈ శ్రీశక్తి పథకం పెట్టడం వల్ల ఒక్క కస్టమర్ కూడా అసలు రోడ్డు మీద సర్వీస్ అనేది జీరో అయిపోయిందండి. ఫ్రీ బస్సులు పెట్టారు. ఇప్పుడు ఫస్ట్ 2,000 3,000 చేసుకునేవాళ్ళు, ఇప్పుడు 200 300 చేస్తున్నాం. మాకు ఏటికి ఎడుతుంది అలాగైతే? ఇప్పుడు వెళ్తున్నాం, ఇటు వెళ్తున్నాం, అటు వెళ్తున్నాం, బ్రేక్ ఇన్స్పెక్టర్ ఆపేస్తున్నారు, పోలీసులు ఆపేస్తున్నారు, ఫ్రంట్ సీటింగ్ ఉందని ఫోటోలు తీసేస్తున్నారు, మామూలుగా లోడ్ ఎక్కువైంది అనేసి ఫోటోలు కూడా వేస్తున్నారు, ఆపేస్తున్నారు, ఇది అడుగుతున్నారు, అది అడుగుతున్నారు, చెక్ చేస్తున్నారు. వీటికే కట్టుకోవాలా? ఈ 200 300 వెళ్ళి అద్దెలు కట్టుకోవాలా? ఆ నెలకు 15,000 ఇచ్చినా మాకు చాలు. అలాగే సంవత్సరానికి 15,000 ఇస్తే రోజుకి రూపాయితో బతకాలా మేము? ఫ్రీ బస్సులు తీసేయడం బెటర్. ఆ ఫ్రీ బస్సులు తీసేస్తే ఇప్పుడు మా సర్వీస్ మేము చేసుకుని బతుకుతాం కదా. దేనికి ఇప్పుడు ఫ్రీ బస్సులు ఎట్టాడు మొత్తం ఇప్పుడు అందరు బతుకుల మీద కొట్టినట్టే. ఎంతో మంది డ్రైవర్లు ఇప్పుడు ఫ్యామిలీతో ఉంటారు. నేనంటే కుర్రోడిని, ఉన్నా లేకపోయినా మేము వెళ్ళగోలా, మేము ఏదో ఒకటి చేస్తాం. ఈ వర్క్ కాకపోతే వేరే వర్క్ అయినా వెళ్తాం. ఇప్పుడు ముసలి లాంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, మరి అద్దె ఆటోలు వేసిన వాళ్ళు ఉన్నారు, సొంత ఆటోలు ఉన్న వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళు ఎలా బతుకుతారని ఫ్యామిలీలు కూడా ఉన్నాయి కదా వాళ్ళకి. అందరూ బయటికి రావట్లేదు అంటే ఇప్పుడు మీరు మా దగ్గరకు వచ్చారు కాబట్టి మేము మాట్లాడుతున్నాం, లేకపోతే మాట్లాడలేం కదా. నెలకు 15,000 ఇచ్చినా సరే ఏమాత్రం సరిపోకూడదు. ఎందుకంటే మా ఆటో ఈఎంఐ నెలకు 12,000 రూపాయలు చెల్లిస్తాం. రోజుకి 400 రూపాయలు పక్కెడితే మీరు ఇచ్చే 15,000 రూపాయలు రోజుకి 500 చొప్పున వేసుకున్నా ఈఎంఐకే రోజుకి 400 రూపాయలు మీ పక్కన పెట్టాలి. నెలకు 12,000 రూపాయలు మేము ఆటో ఫైనాన్స్ కడితే దానికి డీజిల్ ఏమి వేస్తాం, మేము ఇంట్లో మా ఫ్యామిలీకి మేమేం పెట్టుకుంటాం. తర్వాత మాకు కూడా లోన్స్ ఉన్నాయి కదా, ఈఎంఐస్, ఇంకా చాలా అన్ని రకాలు కూడా మాకు 15,000 రూపాయలు ఏమాత్రం చాలు. ఈ ఫ్రీ బస్ చట్టక ముందు రోజుకి కనీసం 1,500 2,000 రూపాయలు సర్వీస్ చేసుకున్నారు. ఈ రోజు నేటికి కూడా ఈ కాంప్లెక్స్లో మార్నింగ్ రావడం, అట్నుంచి ఆనంద్ తగరపాల్సి నుంచి కాంప్లెక్స్ వస్తే అట్లీస్ట్ ఒక 500 రూపాయలు తీసుకొచ్చి 200 ఆయిల్ పోయినా 300 మిగిలేదు అనుకున్నారు. ఇప్పుడు అట్నుంచి 200 తీసుకొస్తున్నాం. 100 రూపాయలు ఆయిల్ పోతే 100 రూపాయలు మాకు ఇక్కడే, మళ్ళీ సాయంత్రం వరకు మేము ఎక్కడే ఉంటున్నాం. సో దీనికి అన్ని విధాలుగా మాకు కొద్దిగా ఆలోచిస్తారని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. సపోజ్ నేనే ఉన్నాను, ఇప్పుడు మనకు ఒక ఆటో ఉంది, 2 ఆటోలు ఓనర్ నేను, నా ఆటో డబ్బులు నాకు పడతాయి, నా డ్రైవర్కి పడదు కదా. అలాగే ఎంతోమంది ఎన్నో లక్షల మంది ఉన్నారు. ఆటో తోలే వాళ్ళు అందరూ ఓనర్స్ కాదు, అందరికీ లైసెన్సులు ఉండవు. లైసెన్స్ లేనిచో కేసులు రాస్తున్నా, అది ఓకే. ఇప్పుడు 15,000 రూపాయలు ఒక డ్రైవర్కి రాకపోతే ఎందుకు?